చేసిందేంటి? పూజ, క్షుద్ర పూజ కాదు. దేవుడికి చేశాను, దయ్యాన్ని పిలవడానికి కాదు. మామ్ కోసం చేశాను, అందరినీ చంపడానికి కాదు. నువ్వెప్పుడు నిజం చెప్పావని? ఇప్పుడు అబద్ధం చెప్పట్లేదు. నేను చేస్తుంది మంచి పని, చెడు పని కాదు చిన్నత్త. అదలా క్రియేట్ అయింది. నా మనసు స్వచ్ఛంగా ఉంది. నేను చెయ్యాల్సిందే నేను చేస్తాను. మామ్ కోసం, ఎవరి కోసం ఆగను. చూసారా అన్నయ్య గారు, చేసిన చండాలానికి సిగ్గుపడకుండా తల బిరుసుగా మాట్లాడుతుంది, తల ఎత్తుకొని పోతుంది. అంతా వీడిచ్చిన అలుసే. సర్లే చెల్లమ్మా, అయిపోయింది అయిపోయింది, ఇక వదిలే. ఎలా అన్నయ్య గారు? అది చేసే పూజల వల్ల చెల్లమ్మా, ఇక్కడ అల్లుడితో పాటు సగం మంది మన నమ్మకాన్ని నమ్మటం లేదు కదా. ఇంకా ఎందుకు దాని గురించి మాట్లాడడం? ఆ నమ్మకం కలిగిన తర్వాత మనం మాట్లాడదాం. ముందు మనం చేయాల్సిన పని మనం చేద్దాం. అసలే టైం లేదు. దేనికన్నయ్య గారు? దేనికంటావేంటమ్మా? నగలు కొనాలి కదా. కొనాలి కదా, వెళ్దాం. తప్పదంటారా? జరిగిందే తలుచుకొని ఉండకూడదమ్మా, జరగాల్సిందే ఆక్కూడదమ్మా. వెళ్దాం పదండి. సరే అల్లుడు, నీకు 20 లక్షలు ఇచ్చాను కదా, తీసుకొస్తారా? వెళ్దాం. అయ్యో, 20 లక్షలు సరిపోతాయా? నా మేనేజర్ క్యాష్ తీసుకొని విజయవాడ నుంచి బయలుదేరాడు. ఈ లోపు మనకి నచ్చినవి తీసుకుందాం. 20 అడ్వాన్స్గా ఇద్దాం, మిగతా మేనేజర్ వచ్చాక ఇచ్చేద్దాం. ఓ అల్లుడు, ఆ డబ్బులు నువ్వు వెళ్ళి తీసుకో. నీ గదిలోకి నేను వెళ్తే ఏం బాగుంటుంది అల్లుడు? పోనీ చెల్లమ్మా, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? సరే అన్నయ్య గారు. సూర్య, 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 సూర్య! అయ్యో, డబ్బులు! నానా, అరిష్టం వల్ల ఇంటికి నష్టం జరగబోతోంది. విలువైనవి పోతాయి, విలువలే మారిపోతాయి, అగ్నికి ఆహుతైపోతాయి. బూడిదే మిగులుతుంది. ఏమైందమ్మా? సూర్య, సూర్య, చూడరా, చూడు, ఏమైందో చూడు. డబ్బు ఏమైపోయిందో చూడండి, చూడండి, చూడండి అందరూ. ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? బూడిదేగా. చెల్లమ్మా, డబ్బు మొత్తం కాలి బూడిదైపోయింది. బూడిద మిగిలింది 20 లక్షలు. మన రేంజ్కి ఎక్కువ కాకపోయినా విలువైనవి అగ్నికి ఆహుతై బూడిదైపోయినాయి. మా గురుగారు చెప్పిందే జరిగింది.
అదే జరిగింది. ఇప్పుడేమంటారు? ఏమంటారు ఇప్పుడు? నమ్ముతారా? ఇప్పటికైనా నమ్ముతారా అది చేసిన క్షుద్ర పూజల వల్ల ఇదంతా జరిగిందని? ఇందులో ఏదో మోసం ఉందమ్మా. ఆ, ఇంకా నమ్ము. మీ నమ్మకంతో నాకు పనిలేదు. అత్తయ్య గారి సమక్షంలోనే పంచాయతీ పెడతాను. వదలను. అత్తయ్య గారు, అత్తయ్య గారు! అత్తయ్య గారు, అత్తయ్య గారు! ఇప్పటికైనా నమ్ముతావా సూర్య? ఇప్పటికైనా అదెలాంటిదో నమ్ముతావా? స్వామీజీ దాన్ని చూపించి దానివల్ల మనకి అరిష్టం ఉందని ఎందుకు చెప్పారో ఈసారైనా నమ్ముతావా? రే నమ్మరా. అది చేసే దుష్ట పూజల వల్లే బీరువాలో పెట్టిన డబ్బు ఎవరు ముట్టకుండానే బూడిదైపోయింది. అంతకుముందు మన డబ్బు పోయింది. 40 లక్షల బట్టలు మాయమైంది. దీని చెడు పూజల మహిమేరా. అమ్మా, శ్యామ్ అలాంటిది కాదు. రే ఇంకా దాన్ని నమ్ముతావేరా? తను మంచిది కాబట్టి. మా కంటికి చెడుగా కనబడుతుంది, నీ కంటికి మంచిగా కనబడుతుందంటేనే అర్థం అవుతుంది. అదేం చేసినా నువ్వు దాని మాయలో ఉండేలా అదే పెద్ద పూజ చేసింది. అమ్మా, శ్యామ్కి అలాంటి బుద్ధులే ఉంటే ఇన్ని రోజులు ఆగుతుందా? మా పెళ్లి జరగదని తెలిసినప్పుడే నువ్వు అంటున్న పూజలు చేసి ఉండేది. అప్పుడు మాత్రం అదేమీ చేయలేదని ఎవరన్నారు? అది నీకు మందు పెట్టి దాని వైపు తిప్పుకోవాలని చూసిందిగా. ఆ విషయం నీకు తెలుసుగా. దానికి సంబంధించిన సాక్షి నువ్వు చూసావుగా. అది శ్యామ్ చేసింది కాదమ్మా. ఇంకాపరా. ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను. దాన్ని వెనకేసుకుని వస్తూనే ఉన్నావు. అది ఎన్ని చేసినా మా ముందే ఉంటుంది. తనేం చేయలేదు నాయనమ్మా. ఏమీ చేయకపోతే ఊరి మధ్యలో చేతబడి పూజలు చేస్తుందని ఊరి జనమంతా ఎందుకు పట్టుకుంటారు? దాన్ని కాపాడటానికి వెళ్ళింది నువ్వే కదా. వాళ్ళేం చెప్పారు? నేను చెప్పింది కాదా? నాయనమ్మ, తను వచ్చింది ఫారిన్ నుంచి. తనకి మామూలు పూజలే సరిగా చేయటం రాదు. ఇక చేతబళ్ళు చేయటం ఎలా వస్తుంది? ఇదంతా తన్ని చెడు చేయాలని చేస్తున్న ప్రయత్నం నాయనమ్మ. తనకేం తెలీదు. నీకే తెలీదురా. నిన్నలా ఆడిస్తుంది అది. నీకేం తెలియకుండా చేస్తుంది, తనకేం తెలీదని నీ దగ్గర నిరూపించుకుంటుంది. కాని చెయ్యాల్సింది చేసేస్తుంది, అనుకున్నది సాధిస్తుంది. ఇలా ఎన్ని రోజుల నుంచి చేస్తుందో. ఈ రోజుతో దాని పాపం పండి దొరికిపోయింది. ఈ వజ్రపాటి వంశం పరువు పోగొట్టింది. అరిష్టం మన తల మీద పెట్టింది. ఇంత జరిగిన తర్వాత కూడా అది ఇక్కడ ఉండడానికి వీలేదు. పోవే, పో బయటికి. నేనేం చేయలేదమ్మా. నిజంగా నేను చేసింది మామూలు పూజే. మామ్ కోసం చేశాను. మీరు అనుకుంటున్నట్టు సూర్య కోసం కాదు. ఇంకా నీ మాటలు నమ్ముతానా? మళ్ళీ మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నా? మోసం ఏంటమ్మా? నాకేం అర్థం కావట్లేదు. నేనెందుకు మిమ్మల్ని మోసం చేస్తాను? మోసం చేసి ఏం సాధిస్తాను? సామాన్యతో సూర్యకి పెళ్లి జరిపిస్తానని చెప్పిన నేను ఈ పెళ్లి చెడగొట్టడానికి, సూర్యుని నేను దక్కించుకోవడానికి పూజలు ఎందుకు చేస్తాను? జరగాల్సిన ఈ పెళ్ళాకితే నష్టం నాకు కాదా అమ్మమ్మ? ఈ పెళ్ళైతేనే కదా
నువ్వు మా మామ్ని చూడ్డానికి వస్తాను అన్నావు. ఆవిడ కోరిక తీర్చాలని తపన పడుతున్నా నేను. నువ్వు అడిగిన మాట కోసం, మామ్ కోసం సూర్యుని వదులుకున్న నేను సూర్య కోసం పూజలు ఎందుకు చేస్తానమ్మా? నా వైపు కొంచెం ఆలోచించమ్మా. నువ్వు రావడమే ముఖ్యం అనుకున్న దాన్ని ఇలాంటివి ఎందుకు చేస్తాను? చెయ్యను కదా. చేస్తూనే ఉన్నావు, చేయట్లేదు అంటున్నావు. ఇంక నేనేమనాలి? దీంతో మాటలేమిటి? గెంటేయండి, దాని ఊరికెళ్తుంది. ఎందుకు వెళ్తుంది నాయనమ్మా? వెళ్ళదు. పోనీ నువ్వు వెళ్తానంటే చెప్పు, వస్తుంది. నేనెందుకు వెళ్తాను? మాటిచ్చావు కదా నాయనమ్మా. ఆ మాట అది నిలబెట్టుకోలేదు కదా. మాట నిలబెట్టుకోలేదని ఎలా అంటావు? తను చెబుతున్న దాంట్లో నీ మనస్సాక్షికి న్యాయం ఉందనిపించడం లేదు? తన మాటల్లో, తన కళ్ళల్లో నీకు నిజాయితీ కనిపించడం లేదు? హ, నాయనమ్మా, తన తల్లి చావు బతుకుల్లో ఉందని తెలిసినా నిన్ను తీసుకెళ్లటం కోసమే ఉండిపోయింది. లోపల బాధ రగులుతున్నా తన తల్లి కోరిక కోసం, దాన్ని తీర్చటం కోసం, నీ కోసం ఉండిపోయింది. అలాంటి దాన్ని నీలాంటి వాళ్ళు అనుమానించకూడదు నాయనమ్మా. అర్థం చేసుకోవాలి. ఇంకానా? తప్పే ఉంది. తనే తప్పు చేయనప్పుడు. అత్తయ్య గారు, ఇంక వీడు మారడండి. అవునమ్మా, నేను మారను. నేనెప్పటికీ చెడు పక్కకి చారను. అంటే అంటే ఏంట్రా, మే చెడ్డవాళ్ళవనా? మంచివాళ్ళు కాబట్టి ఇంకా మీ కళ్ళ ముందున్నాను. ఒక పక్క తిడుతున్నావు, మరో పక్క పొగుడుతున్నావు. కానిరా, బాగా తెలివిగా మాట్లాడుతున్నావు. ఇదంతా దాని పనే. ఖచ్చితంగా అదేదో పెద్ద పూజ చేసేసింది. అమ్మా, తనేం చేయలేదని చెప్తున్నాను, వినండి. అంతేగాని దాన్ని పంపను అంటావు. తనే తప్పు చేయనప్పుడు తనెందుకు తలదించుకోవాలి, తనెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటున్నాను. విన్నారా అత్తయ్య గారు, విన్నారా? సరేనా? నీ దృష్టిలో శ్యామ్ మంచిది కదా, దాన్ని పంపించకూడదు కదా? పంపించం. ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉండాలి. మీ పెళ్ళయ్యేంత వరకు గడప దాటకూడదు. నా మాట కాదని, నాకేమిటి విలువ ఇచ్చేదని, ఆవిడకేమిటి గౌరవం ఇచ్చేదని ప్రవర్తిస్తే దాని గురించి మేమన్న మాటలని నిజమైపోతాయి. అది చెడు పూజలు చేస్తుందన్నది నిజమైపోతుంది. దానివల్లే మన కుటుంబానికి అరిష్టం వస్తుందన్నది నిజమైపోతుంది. అది అప్పటికీ మన వారసత్వం ముసుగులో ఉన్నా, మన కుటుంబంలో ఉన్నా, నేను దాని తల్లిని చూడటానికి వెళ్ళను. గడప దాటిందో నేనన్న ప్రకారమే జరిగి తీరుతుంది. అల్లుడు, ఆ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుంది. మీ నాయనమ్మగారు అన్నంత పని చేస్తారు. సమంత గడప దాటకుండా చూసుకో. చూసుకుంటానుగా మాయా, నేను చూసుకుంటానుగా. నేనున్నది అందుకేగా. నా శ్యామ్ గురించి నువ్వేం బాధపడకు. ఆ బాధ పోయేలా నేను చేస్తాను. జరిగిన అన్నింటికీ సమాధానం చెప్తాను. వస్తాను. డాడ్, మన ప్లాన్ వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అవుతూనే ఉండాలి. దాని పూజలు ఆగనివ్వకూడదు బేబీ. అది గుమ్మం దాటాలి. ఎందుకు దాటడు డాడీ? నేను చేస్తానుగా.
నా పని దాని పని ముగించడమే కదా. మీ పెళ్ళయ్యేంత వరకు గడప దాటకూడదు. అది అప్పటికీ మన వారసత్వం ముసుగులో ఉన్నా, మన కుటుంబంలో ఉన్నా, నేను దాని తల్లిని చూడటానికి వెళ్ళను. బావా, నేనెంత మంచిగా ఉన్నా నాకే సమస్యలు ఎదురవుతున్నాయి. చెయ్యని తప్పుకి నేను నేరస్తురాలనవుతున్నాను. అందరికీ నేను రాక్షసిలా కనబడుతున్నాను. నాకే పాపం తెలియకపోయినా మాటలు పడుతున్నాను. నా జీవితం ఎటుపోతుందో ఏమైపోతానో తెలియడం లేదు. సార్, మనసు లేని మాటల్ని మర్చిపోవాలి. గుర్తుపెట్టుకొని బాధపడకూడదు. అందులో ప్రయోజనం ఉండదు, ప్రమాదమే ఉంటుంది. వాళ్ళకి కళ్ళు చెవులే ఉన్నాయి, హృదయం లేదు. వాటికి కనపడేవి వినపడేవే నమ్ముతారు, ఇక్కడ ఆలోచించరు. నాకోటి చెప్పు, నిన్న పూజలు చేయమని చెప్పింది ఎవరు? నువ్వు నేను ఆ పూజలు చేస్తానంటే నమ్ముతున్నావా? నేను అడుగుతుంది ఆ పూజల గురించి కాదు. నువ్వు ఏ పూజ గురించి చేయడానికి వెళ్ళావో ఆ పూజ గురించి. ముందు పచ్చల బామ్మ ఫోన్ చేసి ధన్వంతరి పూజ చేస్తే మొహం బతుకుతుందని చెప్పింది. ధన్వంతరి పూజ? అవును. పొలిమేరలో చేయమని ఆవిడే చెప్పిందా? ఆహా, తనకి ధన్వంతరి పూజ గురించి డీటెయిల్స్ తెలియవు. మరి డీటెయిల్స్ ఎవరు చెప్పారు? మన ఇంటికి చక్రధర్ గురువు గారు వచ్చారు కదా, స్వామీజీ, ఆ, ఆయనే చెప్పారు. ఓకే. నేను స్వామి విగ్రహం పెట్టి పూజ చేశాను. పూజ అయ్యే వరకు కళ్ళు తెరవకూడదన్నారని ఎవరో వచ్చినట్టు అనిపించినా, ఏవో సౌండ్స్ వినిపించినా కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి సెటప్ మారిపోయింది, అంతేనా? అంతే బావా. అంతా ప్రీ ప్లాన్డ్ గా నిన్ను నమ్మించి చేశారు శామ్. ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? మన శత్రువులే. వాళ్ళెందుకు చేస్తారు? నేను కళ్ళు తెరిచాను కాబట్టి అలా జరిగింది. అబ్బా, అమెరికాలో చదువుకున్నావు, ఇలాంటివన్నీ నమ్ముతావు. అలా జరగటానికి కారణం నువ్వు కళ్ళు తెరవటం కాదు శామ్, అర్థం చేసుకో. నా లైఫే అర్థం కాకుండా ఉంది, ఇక జరిగేదేమో అర్థం అవుతాయి. చెప్తుంది అర్థం చేసుకోకుండా నీ దూరంలో నువ్వు ఉంటే ఇంకేమనాలి? నువ్వేమీ అనక్కర్లా, నా గురించి ఆలోచించక్కర్లా. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో చాలు. నేను చేస్తుంది అదే. ఏంటి? ఏంటేంటి ఏంటి? అరే, నీ మాట నీదే కానీ నేను చెప్పేది వినవే. నాకెందుకు చెప్పడం? నేనేమైనా నీ దగ్గరకు వచ్చి బాధపడ్డానా? నాకు హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశానా? లేదుగా. ఇదేనే నీతో వచ్చిన గొడవ. నీ కోసం ఉన్నవాడిని ఎవరి కోసం కాదనుకుంటావు. ఎవరి కోసమో కాదు, మా మామ్ కోసం. ఆవిడ కోరుకునేది ఇది కాదు. నేనొచ్చింది ఇందుకు కాదు. కాకపోయినా ఆవిడకి ఆశ కల్పించావుగా. తీర్చాల్సింది నేను చెప్పని ఆశ కాదు, ఇచ్చిన మాట. ఆ మాటకు సంతోషం కూడా ఉండాలి. బావా, ఇంకా ఆపుతావా? ఆపింది నువ్వు. నా కోరిక తీరుతుంది అన్నది నువ్వే. ఇప్పటికీ అదేగా అంటున్నాను. వేరే విధంగా అనకు, మళ్ళీ మళ్ళీ అదే ప్రస్తావన తేకు. అది కాదు శామ్. ఇంకేం మాట్లాడకు. నీకు పెళ్ళయ్యేది సామాన్యతోనే. వెళ్ళు వెళ్ళు. అయ్యో, పచ్చలాంటి. పచ్చళ్ళంటియా? ఏది? ఫోన్ చూపించు. దేనికి? లోకల్ నెంబర్లో ఉంది.